మనము ఎప్పట్లాగే బాబా గారి జ్ఞానామృతాన్ని ముందు చెప్పుకొని తర్వాత మెడిటేషన్ చేద్దాం. మనము 48వ అధ్యాయం చెప్పుకుంటున్నాం కదా. ఇందులో ఆఖరి సన్నివేశం ఏంటంటే, కర్రబల్ల మంచము బాబాదే, బహిల్సాపతిది కాదు, అది హెడ్డి. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు, ఒక జానెడు వెడల్పు గల కర్రబల్ల మీద 4 చివరలకు 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకుండేవారట. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దాన్ని విరిచి ముక్కలు చేసి పారేశారు. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబా ఇట్లనియే, మీకింకనూ కర్రబల్ల యందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడబేసెదను, దానిపై మీరు సుఖంగా నిద్రించండి అనేసి అన్నాడు. ఎవరు? ఈ కాక. అంటే బాబా ఇలా అన్నంట, మహిళసాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పడుకోవడం నాకు ఇష్టం లేదు అని. కాకా సాహెబ్ అప్పుడు ఇట్లా అన్నాడు, మహిళసాపతికి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను బాబా. అతడు ఎట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తులో పడుకోవడం సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకోనగలరు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. అది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దీని వెనకాతల ఒక స్పిరిచువల్ రీజన్ ఉంది. అంత ఎత్తుగా అంటే ఒక బల్ల చూసారా, 4 మూరల పొడవు. మూర అంటే ఇంత. మనం మల్లెపూల చెండు లేకపోతే చామంతులు అవి దండలు మనం కొనుక్కుంటాం, ఒక మూర ఇవ్వండి అంటాం మనం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది మూర. ఇలాంటి మూరలు 4. ఆ 4 మూరల పొడవు, ఒక జానెడు వెడల్పు. అంటే ఓకే, జాన అంటే ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు. కొన్ని పెద్ద చెయ్యి ఉంటే కొంచెం ఇంతవరకు ఉంటుంది. అంత చిన్న బల్ల. ఆ బల్లని పైకి కట్టి బాబా గారు దానిపై పడుకుండేవారంట. అంత ఎత్తుని, నేలకి అంత ఎత్తును కట్టుకుని, మళ్ళీ ఏమిటి, ఆ 4 వైపులా కూడా 4 దీపాలు పెట్టి. ఇది సాధ్యం కాదు, అందరికీ ఆ వల్ల అయ్యే సాధ్యం కాదు. అంటే తనకు తన శరీరాన్ని ఒక సూక్ష్మ శరీరంగా కూడా చేసుకోగలరు. అదొక సాధన బాబా గారు. అయితే ఇది మహిళసాపతిని కిందన వదిలేసి నేను పైన ఎలా పడుకోగలను, ఇంకొక బల్ల తీసుకొస్తే మాత్రం అన్నారు. అంటే అప్పుడు ఈయన చెప్తున్నాడు అనమాట. అంటే మనకు తెలియడానికి, అదేంటి బాబా అలా అంటారు, ఆయన పడుకోగలడా అంత పైన? అంటే ఏంటి, ఆ పై స్థానంలో. ఇప్పుడు చూడండి, గమనించండి. ఇప్పుడు రమణ మహర్షి కూడా, ఆయన కొన్నాళ్ళ తర్వాత, కొన్నేళ్ళు భూమి మీద అందరి మధ్య బ్రతికి తర్వాత ఆయన కొండెక్కేసి అరుణాచలం, అంతే, ఇంకక్కడే ఉండిపోయారు ఆయన. అది ఏంటంటే, ఆత్మస్థాయి పెరిగిపోయింది అంటే ఇక కింద పడుకోవడానికి కుదరదు. కొంతమంది నేల మీద పడుకోలేరు, మంచం కావాలి వాళ్ళకి. ఒకవేళ నేల మీద బలవంతంగా పడుకున్నా వాళ్ళకి ఒళ్ళు నొప్పి పెడుతుంది. అది ఏంటంటే, ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తుంది? మళ్ళీ ఆ నేల మీద నుంచి పడుకోకుండా మానేసి లేచి కూర్చుంటే ఆ నొప్పులు పోతుంది. అది లోపల ఉన్న వారి ఆత్మ స్థాయి అన్నమాట. అది ఆ కింద పడుకుంటే, కింద పడుకోవడానికి కావలసిన గ్రౌండింగ్ ఆత్మకు లేదు. ఎందుకంటే ఆత్మ పై స్థాయి ఆత్మ. భూమి మీద జన్మ తీసుకుని వచ్చింది అంటే అది వేరే సంగతి. ఏవో కొన్ని అనుభవాలు తీసుకుని దాని నుంచి జ్ఞానము విజ్డమ్ తీసుకోవడానికి ఆత్మలు జన్మ ఎత్తుతాయి. కానీ అక్కడ వాటి స్థాయి అక్కడ ఇండికేట్ అవుతుంటుంది అనమాట. మనం అది అర్థం చేసుకోవాలి. అదే విధంగా బాబా గారు పైకి వెళ్ళి పడుకుంటారు. ఎందుకు అలాగా? ఆ పైకి ఉండడము అనేది ఎప్పుడూ కూడాను వారి ఆత్మస్థాయిని బట్టి జరుగుతుంది. ఆత్మస్థాయి పెరగాలి అంటే మనకున్న బంధనాలన్నీ మనకు విడిపోతూ ఉండాలి. బంధనాలు ఏంటి? ముఖ్యంగా అరిషడ్ వర్గాలు ప్లస్ బంధనాలు ఎన్నో ఉంటాయి. ఆలోచనలు, రకరకాల భయాలు, లేకపోతే అంటే మనం దేవునితో ఎంత కనెక్ట్ అయితే అంత ఎత్తుకి మన ఆత్మస్థాయి పెరగడం మొదలు పెడుతుంది. అది అక్కడ మెయిన్గా జరిగేది. దానితో ఎప్పుడైతే ఆత్మస్థాయి పెరుగుతుందో ఈ కింద నుంచి ఈ కిందకు మనం కనెక్ట్ అయిన బంధనాలు ఆటోమేటిక్గా విడిపోతూ ఉంటాయి.
అదనమాట. సో అదే విధంగా బాబా గారుతో అంటున్నాడు, మీరు అలా చేయగలరు, మహిళసాపతి ఎక్కడ చేయగలడు, అలాగ పుణ్యవంతులు మాత్రమే కదా పడుకోగలగలరు. ఎవరైతే కండ్లు తెరిచి కూడా నిద్రపోగలరో, ఒక్కొక్కసారి చూడండి, కండ్లు తెరిచి నిద్రపోతుంటారు కొంతమంది. హాఫ్ మరి ఏంటి వీళ్ళు వీళ్ళు చూస్తున్నారా, లేకపోతే ఏమిటి వీళ్ళు నిద్రపోతున్నారా అని మనకు డౌట్ వస్తుంది. అలా అందరూ చేయరు, కొంతమంది చేయగలరు. అది వారి ఆత్మస్థాయిని బట్టి ఉంటుంది. అలాంటి వాళ్ళు అదే చెప్తున్నాడు, ఎవరైతే కళ్ళు నిద్రించగలరో, కళ్ళు ఓపెన్ చేసి నిద్రించగలరో అలాంటి వారికి అది సాధ్యము. ఎందుకంటే వారి ఆత్మస్థాయిని సూచిస్తుంది. అలాగే నిద్రపోరు కొంతమంది. అంటే ఇప్పుడు ఈ మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తూ ఆ యోగత్వం అనేది సిద్ధించేస్తూ ఉంటే ఇక రాత్రిపూట నిద్ర రాదు. రాత్రిపూట నిద్ర తగ్గిపోతుంది. ఎందుకంటే వారు రిలాక్స్ అవుతూ ఉంటారు. అది చాలు వాళ్ళకి. ప్రత్యేకంగా మా అలిసి సొలిసి ఒళ్ళంతా పరిచేసుకుని నిద్రపోవడం అనేది, ఇంతకు మునుపు ఉన్న అటువంటి నిద్ర తర్వాత వాళ్ళు యోగులు అవుతున్న కొలది, వారి యోగ సిద్ధిస్తున్న కొలది అటువంటి నిద్ర తగ్గిపోతుంది. యోగ నిద్ర మాత్రమే ఉంటుంది. వాళ్ళ యోగ నిద్రలోనే అంత రిలాక్సేషన్ పొందేస్తారు. 7-8 గంటల సేపు పడుకుంటే వచ్చేంత సుఖము లేదా ఆ శక్తి, దానికి మించి ఎక్కువ శక్తిని వాళ్ళు యోగ నిద్రలో పొందేస్తారు. ఒక 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు. తర్వాత అంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి నిద్ర రాదు. రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎన్నో రకాల ఐదర్ సాధన చేసుకోవాలనుకునే వాళ్ళు సాధనలు చేసుకుంటారు, లేకపోతే జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఎందుకు? ఆ రాత్రి పూట వాళ్ళకి యాస్ట్రల్గా వాళ్ళకి ఎన్నో ట్రావెలింగ్స్, వాళ్ళు ఇంకా మెలకుగా ఉన్నా కూడా యాస్ట్రల్ ట్రావెల్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు గురువుస్తో కనెక్ట్ అవుతూ ఉంటారు, లేకపోతే ఎక్కడెక్కడో ఇతర లోకాలతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ లోకాలు ఏంజల్స్తో కనెక్ట్ అవుతారు. ఏంజల్స్తో కనెక్ట్ అంటే కావాలని కాదు, ఆ సమయానికి ఏంజల్స్ రావచ్చు, గురువుస్ కనెక్ట్ అవ్వచ్చు. వారికి ఎందుకు అలా జరుగుతుంది అంటే, వారికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. రాత్రిపాటు ఎందుకు యోగేశ్వరులు యోగ సిద్ధి సాధిస్తున్న కొలది, సిద్ధిస్తున్న కొలది వాళ్ళు ఎందుకు నిద్రపోరు? అక్కడ వాళ్ళకి ఏం జరుగుతూ ఉంటుంది? వారికి జ్ఞానం పొందుతూ ఉంటారు. వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళు విజ్డమ్ని తీసుకుంటూ ఉంటారు. బయట విషయాల యొక్క విజ్డమ్ వస్తూ ఉండొచ్చు, లేదా వాళ్ళ జీవితాల్లో జరిగిన మరికొన్ని సంఘటనలు, పాత సంఘటనలైనా మళ్ళీ కనెక్ట్ అయ్యి దాని నుంచి జ్ఞానాన్ని పొందుతూ ఉండవచ్చు. అలాగా జ్ఞాన సాధన అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ నిద్ర అనేది ఉండదు. ఆ జ్ఞాన సాధనలోనే వారికి శక్తి వస్తూ ఉంటుంది. ఇంకా నిద్రపోయి శక్తిని పుంజుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అదే విధంగా బాబా గారి యొక్క స్థితి ఏంటంటే, ఆ చిన్న బల్ల మీద ఆయన పడుకోగలరు. ఎంత పెద్ద శరీరం ఉన్నా కూడా సూక్ష్మ శరీరం అంత చేసుకుని ఆయన పడుకోగలరు. అదొక సాధన. అది ఎవరు చేయగలరు? ఓన్లీ యోగులు. అదొక సిద్ధత్వం. ఆ యోగులే చేసుకోగలరు ఆ విధంగా. అది ఎలా జరగాలి అంటే, ఈ భూమి నుంచి ఉన్న ఎన్నో శక్తులుంటాయి భూమి మీద, వాటన్నిటితో కూడా బంధనాలు వాళ్ళకు ఉండకూడదనమాట. అప్పుడు సో ఆ విధంగా మీరే చేయగలరు. కళ్ళు తెరిచి నిద్రపోగలరు. నేను నిద్ర అని చెప్పారు. అది. అప్పటి నుంచి అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణ అప్పుడు అది చెప్ప మీకు కళ్ళు తెరిచి కూడా మీరు నిద్రపోగలరు. ఈయన చెప్తున్నాడనమాట. నేను అంటే తాను నిద్రపోతున్నప్పుడు మహిళసాపతిని పక్కన కూర్చుండి తన చెయ్యి అతని హృదయంపై ఉంచమనిదను. అచ్చటి నుంచి వచ్చే భగవన్నామస్మరణ వినమనిదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టును మనదనను. దీనే అతను నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచున్నాడు. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భక్తాన్ని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదులును. ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవరు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పడుకోగలడు అనేసి అన్నారు. ఇదేంటంటే, ఆయన ఎప్పుడు భగవన్నామస్మరణ చేస్తాడు మహిళసాపతి. ఆయన హృదయం మీద కనుక చెయ్యి పడితే ఆ భగవన్నామ స్మరణ తెలుస్తుంది. ఆ విధంగా కానీ ఏం చేస్తాము, ఆయన భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాడు, కరెక్టే. కానీ ఇంకా అతను నిద్రకు బానిస అవుతున్నాడు. ఇంకా అతను
నిద్రకు బానిస అవుతున్నాడు. అటువంటప్పుడు ఆ ఎత్తైన బల్ల మీద ఎట్లా పడుకోగలడు? కొద్ది రోజులకి ఏంటంటే సిద్ధత్వం పెరుగుతున్న కొలది వాళ్ళకి పైనే పడుకుంటారు తప్ప ఈ కింద పడుకోవడం అనేది జరగదు. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనెను. మంచి గాని, చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గర ఉంటుంది. ఏది ఇతరులదో అది ఇతరుల వద్దకు వెళ్ళిపోతుంది. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఇది కూడా మనం గమనించాలి. భక్తులకి ఏం చెప్పారో చూడండి. మంచైనా, చెడైనా మానవులు మానవులు రకరకాల కర్మలు చేస్తుంటారు. కొంతమంది మంచి కర్మలు చేస్తుంటారు. మరికొంతమంది చెడు కర్మలు చేస్తుంటారు. ఆ చెడు కర్మల్లో కర్మలు ఆ చెడు కర్మలు వారికి వారే చేసుకోవచ్చు. ఇతరులకు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇతరులను బాధించడము, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు. నోటి ద్వారా గాని, లేకపోతే రకరకాల మాటల ద్వారా గాని, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా గాని, లేదా వాళ్ళ యాక్షన్స్ ద్వారా గాని, వాళ్ళు ఎదుటి వాళ్ళని బాధపెడుతూ ఉంటారు. ఎదుటివారి యందు చెడు కర్మలు చేస్తారు. ఎదుటివారి యందు చెడు కర్మలు చేస్తే వారి యందు చెడు కర్మలు చేసుకున్నట్టే. సో, ఆటోమేటిక్‌గా ఎదుటివారు బాధపడుతూ ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ఇయన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళు చేసే పనుల వల్ల. మంచి పనులు చేస్తే మంచివి. చెడు పనులు చేస్తే చెడ్డవి. అయినా సరే అంట, మంచి అయినా, చెడైనా కాడ అంటే బాధపడడం అనేది జరుగుతుంది ఆ క్షణంలో. క్షణమా? వాటెవర్ ఇట్ ఈస్. రోజులు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అల్టిమేట్‌గా ఏం జరుగుతుందంట, మంచైనా, చెడైనా కూడా మనదేదో అదే మన దగ్గర ఉంటుంది. ఇతరులదేదో ఇతరుల దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే, వారు ఎంత చెడు కర్మలు ఎదుటివారి యందు చేస్తే, అది వాడు ఆ సమయంలో వాడు ఇబ్బంది పడతాడేమో, కానీ శాశ్వతంగా నువ్వు తలపెట్టిన చెడు సంకల్పము, నువ్వు చేస్తున్న చెడు కర్మ నీకే రివర్స్ అవుతుంది. లేదా మన భాషలో, లేదా నీకే తిరిగి వస్తుందే తప్ప, అవతల వాడి దగ్గరకి ఉండదు. అంటే నువ్వు పెడుతున్న బాధల వల్ల వాడు బాధలు పడుతుండొచ్చు. కానీ అది శాశ్వతంగా నీకే ముప్పు తప్ప వాడికి కాదు. అదే విధంగా మంచైనా సరే అంతే. నువ్వు ఎదుటివారికి మంచి చేస్తున్నావు. ఎదుటివారికి మంచి చేయడం వల్ల వాళ్ళు సంతోషిస్తున్నారు. ఆ ఫలితమే వాళ్ళకుంటుంది తప్ప సంతోషిస్తున్నారు. వాళ్ళ ఉపకారాలు కూడా పొందుతున్నారు నీ వల్ల. అటువంటి మంచితనం నువ్వు చెయ్యడం వల్ల వచ్చే ఫలితము నీ దగ్గరే ఉంటుంది. అది ఎవ్వరు తీసుకోలేరు. అదే విధంగా చెడు కర్మలు కూడా. ఎదుటివారి యందు నువ్వు చెడు కర్మలు చేసి వారిని ఇబ్బంది పెట్టి, వారి నాశనాన్ని నువ్వు కోరుకుంటే, వారు ఇబ్బంది పడతారేమో! ఎందుకంటే నువ్వు ఇబ్బంది పెడుతున్నావు గాని. కాబట్టి. కానీ దాని యొక్క ఫలితము నీకే వస్తుంది. వారికి ఉండదు. అని బాబా గారిక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట. సో, ఎవరి దగ్గర ఎ ఈ దె ఎ ఎవరిది ఎవరిది ఏదో అదే వాళ్ళ దగ్గరుంటుంది. వాళ్ళు చెడుని ఇస్తే, ఆ చెడు వీళ్ళ దగ్గరే ఉంటుంది. అవతల వాడికేం వెళ్ళిపోదు. కేవలం ఆ ఇబ్బంది మాత్రమే వాడు పడ్డం అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, ఇదంతా కూడా కర్మ యొక్క లీల. కర్మ యొక్క లక్షణం అది. చాలామంది అంటారు, ఎన్ని జన్మల నుంచి వీళ్ళు మమ్మల్ని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఇలాగయ్యాం, అలాగయ్యామని. ఆ బాధంతా కూడా అది వాళ్ళకే తగులుతుంది. ఎందుకు? ఆ చెడు కర్మ వాళ్ళదది. ఇవతల ఇబ్బంది పడిన వాడిది కాదు. ఇబ్బంది పడిన వాడిది కాదు. చెడు కర్మ ఎవరైతే చేస్తున్నారో అది వారి సొత్తు. ఇబ్బంది పడుతున్న వాడిది సొత్తు కాదది. అలాగే మంచైనా సరే అని చెప్పేసి ఇక్కడ బాబా గారు చెప్పడం జరిగింది. ఇక్కడతో మనకి 48వ అధ్యాయము పూర్తయిందనమాట. మనకు కొంచెం టైం ఉంది. 49 మొదలు పెడదాము. ఓకే. ఇది ఇప్పుడు 46వ అధ్యాయం మనం చదువుకుంటున్నాము. సో, బాబా గయ వెళ్ళుట 2 మేకల కథ ఏమిటో చూద్దాం. ఈ అధ్యాయంలో ఏంటి, కాశీ, గయా. శ్యామ అనే అతను కాశీ, గయా, ప్రయాగ యాత్రలన్నింటికి వెళ్ళాడు. బాబా ఫోటో రూపమున అతని కంటే ముందుగా వెళ్ళటం చెప్పేదాం. ఆయన చూడండి, ఈ యాత్రలన్నిటికీ శ్యామ వెళ్తున్నాడు. కానీ శ్యామ కన్నా ముందుగా బాబా గారు వెళ్ళిపోయారంట. ఏమిటో చూద్దాం. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతం కూడా జ్ఞప్తికి తెచ్చుకున్నట్లు ఉంటుంది. తొలి పలుకు: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి యందుంచుకునుట మిగుల పావనము.
కర్మబంధముల నుండి తప్పించు, నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు. చూసారా, ప్రస్తుతము రూపము లేదు, బాబాగారి సమాధి జరిగిపోయింది కాబట్టి. కానీ బాబాగారి యందు నమ్మకము కొనసాగించినప్పుడు ఆ సమాధి నుంచే అదే సేమ్ లీలల్ని వాళ్ళు అనుభవిస్తారట. నీవు కంటి కనపడని అగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఇడిచెదవు. చూసారా, ఆ కనెక్షన్, చిత్రమైన దారము కనెక్షన్. ఇప్పుడు మనకి కూడాను ఈ లైట్ ద్వారా మనం ఏంటి, లైట్ ఎనర్జీస్ని మనము కాస్మాస్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. ఆ లైట్ ఎనర్జీ ద్వారా మనము కనెక్ట్ అవుతాం దేవుడితో. అది ఒక దారము లాంటిది అనమాట, ఒక సూత్రము లాంటిది. పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రం ఎలా కట్టుకుంటారో అలాంటి సూత్రము ఏంటిది, భగవంతునితో కనెక్ట్ అవ్వడం అనేది ఒక సన్నని దారము లాంటిది అనమాట ఆ కనెక్షన్. అదే విధముగా బాబా గారిని నమ్మిన వారికి అలాంటి కనెక్షన్తోనే బాబా గారు ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటారు. వారిని దయగల తల్లి వలె కౌగిలించుకుంటారు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియను. ఈయన చెప్తున్నాడు బాబా గారికి, నువ్వెక్కడున్నావో నీ భక్తులకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకు, ఆ కనెక్షను బాబా గారు ఎప్పుడైతే ఆ కనెక్షన్ ద్వారా భక్తులకు దగ్గర చేసుకుంటూ ఉంటారో భక్తులకు తెలుస్తుంది బాబా గారు చుట్టుపక్కల ఉన్నారు అనేసి. కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుదకు గ్రహించెదరు. మొట్టమొదటిసారి గ్రహించకపోయినా తర్వాత అయినా గ్రహిస్తారు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారం అనే గోతిలో పడుదురు. ఎంత మహాబుద్ధిమంతులైనా, ఎంత మహాజ్ఞానులైనా, పండితులైనా కూడా వారి యొక్క అహంకారం వలన, అహంకారం లేకుండా ఎవరు ఉండరు కదా, ఈగో అంటారు. దాని వలన వారు మొదట్లో ఈ సంసారం అనే గోతిలోనే పడతారు. నిజమేంటి అనేది వాళ్ళకి తెలియదు. కానీ నీవు శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదవు. కానీ నీ శక్తిని ఎప్పుడైతే వాళ్ళు పొందుతారో వారిని నువ్వు రక్షిస్తావు. అంతరికముగాను అదృశ్యముగాను ఆటంతయు ఆడుతావు. కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్లే కనిపిస్తావు. లోపల అంతరంగంలోనైనా లేకపోతే అదృశ్య రూపంలోనైనా ఆటలన్నీ నువ్వే ఆడతావు. కానీ నీకే సంబంధం లేనట్లు ఉంటావు. నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చేయని వానవలే నటిస్తావు. అన్ని పనులు కూడాను భక్తుల చేత చేయిస్తూ ఉంటావు. చేసేవాడివి నువ్వే, చేయించేవాడివి నువ్వే అన్నట్టుంటావు. కానీ మళ్ళీ ఏమి ఎరగనట్టు నటిస్తావు. నీ జీవితము ఎవరూ తెలియజేయజాలరు. అసలు నీ జీవితమే ఎవరికి అర్థం కాదు. నీ ఆలోచన అర్థం కాదు. నీ ప్లాన్స్ ఏమిటో అర్థం కాదు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందట ఎట్లనా? అందువల్ల మేము చేయాల్సిన పని ఏంటంటే పాపాల నుండి ఎలా విముక్తి పొందాలి అన్న విషయాన్ని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఎలా అంట, శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదాలకు నమస్కరించి నీ నామమునే జపించవలను. చూసారా, మన ఇంత మునిపై చెప్పుకున్నాం, సర్వస్వ శరణాగతి చేయాలి బాబా గారికి. అంటే ఏంటి చెప్పారు, కొన్ని చేసి కొన్ని చేయక మానేస్తే ఏ ప్రయోజనం లేదు. నిన్ననే చదివాను నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. నేను నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కొన్ని విషయాల్లో సరైన పనులు చేయరు. అది వాళ్ళు చేసే పనులు ఏంటో ఎదుటి వారికి అందరికీ అర్థమవుతుంటుంది. కానీ బాబా గారు వచ్చారు, మాకు ఇంత శక్తి వచ్చింది, అంత శక్తి వచ్చింది, ఇలా కల్లోకి వచ్చారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇలా వీళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు బాబా గారు అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. సో అవేంటంటే ఇక్కడ ఏమేమి బాబా గారికి సమర్పించాలి, మనస్సు, బుద్ధి, శరీరము, ఇవన్నీ కూడా ఆ స్పిరిచువల్ సేవలోనే వెచ్చించాలి. ఆత్మ. సో ఇవన్నీ కూడా చేసినప్పుడే నీకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది. కొన్ని చేసి కొన్ని చేయక, అంటే ఓన్లీ నామం జపిస్తూ ఉంటారు బాబా గారిది, కళ్ళు ఊరికే జీవిత చరిత్ర చదువుతూ ఉంటారు. కానీ బాబా గారిని వారి యొక్క జీవితంలో వారు ఇంక్లూడ్ చేసుకోరు. అర్థమవుతుందండి మీకు? చాలామందిని చూడండి కావాలంటే బయట ప్రపంచంలో వాళ్ళ జీవితంలో, అంటే
వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి వారు చేసే ప్రతి పని ఆలోచన వాటన్నిటిలో కూడా బాబా గారిని ఏమి ఇంక్లూడ్ చేసుకోరు. వారి యొక్క తత్వాన్ని కూడా పాటించరు. ఏం చేస్తారు? కొంత సమయం పెడతారు. ఆ సమయంలోని బాబా నోరు బాబా గారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది. ఏ 108 సార్లో, ఏ 1000 సార్లో ఏదో. అది కూడా ఒక కండిషన్. బాబా గారికి ఏవో పూజలు అవి చేస్తుంటారు. కొంత సమయం తీస్తూ ఉంటారు దానికోసం. అలాగే ఆ విధంగా ఏంటంటే మనసును ఆ సమయంలో మనసును కేంద్రీకరిస్తారు. కానీ ఆల్ ది టైం కాదు. నామం జపిస్తూ ఉంటారు. ఆలోచన ఇంకొక దగ్గర ఉంటూ ఉంటుంది. సో, మొత్తంగా ఏంటంటే దాన్ని సర్వస్వ శరణాగతి అంటారు. ఆయనని పూర్తిగా ఇంక్లూడ్ చేసుకోరు. తమలో కలుపుకోరు బాబాని. ఏదో కొన్ని కారణాలతో, కొన్ని కోరికలతో బాబాతో అలా అలా టచ్‌లో ఉంటారు. అలా టచ్‌లో పెట్టుకుంటారు అంతే. బాబా గారు అలా చుట్టుపక్కల అలా టచ్‌లో పెట్టుకుంటారు. కానీ ఆయన్ని తమ జీవితంలో ఒక భాగం మాత్రం చేసుకోరు. అలా చేసుకోని పక్షంలో ఈ ఈ ఏ ప్రయోజనము ఉండదు అని బాబా గారే చెప్పారు. బాబా హేమట్ పంత్ చెప్పారు. ఎటువంటి ప్రయోజనము వాళ్ళకు దక్కదు. మరి వాళ్ళు చెప్పే మాటలేంటండి? బాబా గారు కల్లోకొచ్చారని, ఆయన ఇలా అన్నారని, అలా అన్నారు అంటే అదంతా ఒక భ్రమ. కానీ వారు బాబా గారిని తమలో ఇంక్లూడ్ చేసుకోనప్పుడు, తమ జీవితంలో ఇంక్లూడ్ చేసుకోనప్పుడు, ఆయన తత్వాన్ని వాళ్ళు తత్వాన్ని పాటించినప్పుడు, ఆయనకు ఇవ్వాల్సిన పూర్తి, పూర్తి నమ్మకము, ఆయన పూర్తి నమ్మకాన్ని వారు పొందనప్పుడు, ఎటువంటి ప్రయోజనము వారికి బాబా నుంచి ఉండదు. వారు చేసే పనులకు బాబాకు ఎటువంటి సంబంధం ఉండదు. చాలా హార్ష్ పనులు చేస్తూ ఉంటారు. సోల్ ప్లాన్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన పనులేమీ చేయకుండా కంప్లీట్‌గా ఏవో పనులు చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి బాబా గారు ఎప్పుడూ సపోర్ట్ చెయ్యరు. ఎప్పుడూ అసలు బాబా గారిని తమలో కలుపుకోని వారు ఆయన యందు వాళ్ళ యందు బాబా 100% ఉంటూ వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వాలని ఆశించడం అనేది ఒక స్వార్థము. బాబా గారు స్వార్థాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన సపోర్ట్ చేయరు. ఏం సపోర్ట్ చేస్తారు? భక్తి, ప్రేమ అనే ఈ రెండిటి ద్వారానే నన్ను చేరగలరని ఇంత మునుపు అధ్యాయాల్లో చెప్పారు. భక్తి, ప్రేమ. ఎప్పుడైతే మానవుడు పూర్తిగా స్వార్థపూరితమై ఉంటాడో, ఆ స్వార్థపూరితమైన మనిషికి ఈ 2 ఉండవు. భక్తి, భక్తి విశ్వాసాలు గాని, ప్రేమ అనేది అది జనించదది. సెల్ఫ్‌లెస్‌నెస్ నిస్వార్థంగా ఉంటేనే నిస్వార్థంగా ఉండడం అంటే ఏమిటి? ఇంత మునుపు ఎన్నో సార్లు చెప్పాను నేను. జీసస్ చెప్పారు. నీకు నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో, అది ముందు నువ్వు ఎదుటివాడికి చెయ్యాలి. అప్పుడే నీకు నేచర్ నీకదిస్తుంది. సో, ఎప్పుడూ కూడా నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఇతరులకు చేస్తుండేటప్పుడు, ఒక వ్యవస్థకి నువ్వు చేస్తుండేటప్పుడు ఆటోమేటిక్‌గా నీలో ఆ స్వార్థం ఇది నాది అనేటువంటి స్వార్థం అనేది ఇక ఉండదు. అలాంటి నిస్వార్థమైన సేవ, అటువంటి ప్రాక్టీస్‌ని జీసస్ ఆనాడు ఆ ప్రజల చేత చేయించాడు. ప్లస్ ఆయన ప్రపంచానికి తీసుకొచ్చిన ఆహ్, ధర్మం అది. సో, ఆ విధంగా నిస్వార్థ సేవలో ఉండినప్పుడే బాబా గారితో కనెక్షన్ ఏర్పడుతుంది తప్ప, ఏదో 1, 2 థింగ్స్‌లోనేమో బాబా గారినేమో అటాచ్‌మెంట్ అలా, అలా, అలా పెట్టుకొని, మిగతాదంతా కూడా వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటే, వాటికి ఎటువంటి సపోర్టు ఉండదు. వాళ్ళు చేసే పనులకి, బాబాకి ఏ సంబంధము ఉండదు. అలా ఉంది అని వాళ్ళు అనుకోవడం అది వాళ్ళ భ్రమ. సో, అదే విధంగా ఇక్కడ చెబుతున్నారనమాట. ఇక్కడ వాక్కుని, మనస్సుని, శరీరాన్ని ప్రతి ఒక్కటిని బాబాకు సమర్పించవలెను. భక్తుని యొక్క కోరికలను నువ్వు తీరుస్తావు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల పాపాలు, రజస్తమో గుణాలు నిష్క్రమించును. ఎప్పుడైతే సెల్ఫ్‌లెస్‌నెస్, నిస్వార్థ సేవ అనేది జరుగుతూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా ఈ ఈ రజో, తమో గుణాలన్నీ కూడాను నిష్క్రమిస్తూ ఉంటాయన్నమాట. సాత్విక గుణం అనేది కూడా సాత్విక గుణము కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి.
సాత్విక గుణం ఇప్పుడు చూడండి, భక్తి పరులు ఉంటారు కొంతమంది. భక్తి వల్ల కూడా గర్వం పెరుగుతుంది. అప్పుడు అది సాత్విక గుణం అవ్వదు. భక్తి అనేది ఒక సాత్విక గుణము. అది ఒక ఆ భక్తి కూడా ఎంత ఉండాలో అంతే ఉండాలి. అప్పుడే ఆ గుణం అలా మెయింటైన్ అవుతుంది, సాత్విక గుణము. ఇంకా అది గనక ఒక రకమైన ఉన్మాదంలోకి వెళ్ళిపోతే, భక్తి కూడా ఉన్మాదంలోకి వెళ్ళిపోతే, ఇకనికి సాత్విక గుణము నేను ఆశ్రయించుకుని ఉండదు. నీ ఆ మనిషికి మనోగర్వం వచ్చేస్తుంది. ఏ లెవెల్కి వస్తారంటే, నేను ఉన్నాను కాబట్టే దేవుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడు ఈ భూమి మీద, నేనే లేకపోతే దేవుడే లేడనే స్థితికి వాడు వెళ్ళిపోతాడు. సో ఏదైనా కూడా, ఏ గుణమైనా కూడా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. రజోగుణం అనేది ఇంపార్టెంట్ కాదని చెప్పను, చాలా ఇంపార్టెంట్. రజోగుణం లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. పరాక్రమం నీకు ఎక్కడొస్తుంది? ఏ ధైర్యం ఎక్కడొస్తుంది? ఆ రజోగుణం వల్లే వస్తుంది. కానీ అది కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. లేకపోతే పరులను దూషిస్తారు, నోటుకొచ్చిన మాటలు అంటారు. ఆ రజోగుణం గనక అన్బ్యాలెన్స్ అయితే, తమో గుణం ఇక మీకు చెప్పక్కర్లేదు. కామ క్రోధాలన్నిటినీ కూడా అది ప్రజ్వరేలా చేస్తుంది. అసలు మనిషి వాడు అసలు పట్టాలు తప్పేస్తాడనమాట మానవుడు. ఆ తమో గుణం అనేది అలాంటిది. కాబట్టి ఈ రజ ఈ గుణాలన్నీ కూడా, ఈ త్రిగుణాలన్నీ కూడా సమపాళల్లో ఉండాలి అంటే ఈ సాత్విక గుణంతో సహా మానవుడు ఏమి చెయ్యాలి? ధర్మాలను పాటించాలి. ఎక్కడ ఎప్పుడు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఆ గుణాలు అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. చాలామందికి తెలియదు. అసలు యాక్చువల్గా మన గ్రంథాల్లో, పురాణాలు అన్నింటిలో చాలా కథల్లో చెబుతారు. నలదమయంత కథలో కూడా ఈ ధర్మం అనే పాటించడం ఎంత ఇంపార్టెంటో చెప్తారు. కానీ అవన్నీ పట్టించుకోరు కదా ఇప్పుడు వాళ్ళు. అవన్నీ కూడా ట్రాష్ అంటారు. కానీ ఈ త్రిగుణాలు అనేవి మనకు బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మన ధర్మాలను మనం పాటిస్తూ ఉండాలి. అది ఇటువంటి ధర్మాలు మనకు 3 రకాల ధర్మాలు, 3 రకాల సేవలు అనేవి ఉంటాయి. వాటి స్పిరిచువల్ ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము, అలాగే ఏదైనా కూడా వివాహం చేసుకుంటే వివాహ ధర్మము, ప్రేమిస్తే ప్రేమ ధర్మము, ప్రతి ఒక్కటి ధర్మాలే. తల్లిదండ్రుల దగ్గర ఒక ధర్మము, చిన్నపిల్లల దగ్గర ఒక ధర్మము, స్నేహితుల దగ్గర ఒక ధర్మము, ఇలా ప్రతి దగ్గర కూడా ధర్మాలు అనేవి ఉంటాయి. నువ్వు దేనికి ఏ ధర్మాన్ని పాటిస్తున్నావో ఆ ధర్మాన్ని నువ్వు పాటించేస్తే నీకు అక్కడ ఆ గుణాలు అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అప్పుడు నువ్వు పట్టాలు తప్పవు. మానవుడు ఎప్పుడూ కూడా పట్టాలు తప్పుతున్నాడు అంటే వాడు ధార్మికంగా లేడు అని అర్థం. వాడు ధార్మికంగా లేడు. వాడు ధార్మికంగా లేనివాడు మాత్రమే జీవితంలో పట్టాలు తప్పిపోయి బ్రతుకుతాడు. ఆ ధర్మమే అనేది ఉంటే ఒకవేళ పట్టాలు తప్పాల్సిన పరిస్థితి వచ్చినా ధర్మం మళ్ళీ తిరిగి వాడిని తీసుకొస్తుంది. ఇది మగవాడికే కాదు, స్త్రీకి కూడా ఇది వర్తిస్తుంది. దట్టు పట్టాలు తప్పిన స్త్రీని అస్సలు ఆపలేరు. మగవాడినైనా కూడా మళ్ళీ దారిలోకి తీసుకురావచ్చేమో కానీ ఆవిడ ఎనర్జీ అలాంటిది. స్త్రీ పట్టాలు తప్పింది అంటే ఇది చాలా డేంజరస్. అది తప్పకుండా ఆవిడ ధర్మాలు పాటించి తీరాలి. దానికోసమే ఇప్పుడు ఏదో అంటారు, స్త్రీని తొక్కి పెట్టేశారు అది ఇది అని. అంటే సంఘంలో అవి కొన్ని ఆవిడకి అనాదరణ, లేకపోతే ఆవిడ ఎంతో అన్యాయం అని జరిగినాయి, కాదంటలా. అది ఒక మూర్ఖుల వల్ల జరిగిన విషయం కరెక్టే. కానీ ఆవిడ పాటించాల్సిన ధర్మాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అవి గనక ఆవిడ పాటించకపోతే అన్బ్యాలెన్స్ అవుతుంది. అన్బ్యాలెన్స్ అయితే ఇంకా ఆవిడ పట్టడం చాలా కష్టం. సో అందుకోసమని ఆ రోజుల్లో ఆవిడకి కొన్ని ధర్మాలను సెట్ చేయడం అనేది జరిగింది. కానీ కాలక్రమేణా ఏమైందంటే కాలంతో పాటుగా అన్ని ధర్మాలు మారిపోవడంతో అక్కడ అంతా కూడాను ఒక ఆవిడకి అనాదరణ అనేది జరగడము, స్త్రీని అన్యాయం చేయడము, లేకపోతే స్త్రీ యందు ఏంటి చాలా ఇదిగా బిహేవ్ చేయడం అనేది జరిగిపోయి ఆవిడకి హక్కులు లేకుండా చేయడము, స్త్రీకి చదువు లేకుండా చేయడము, స్త్రీని లైంగికంగా వాడడం, ఇట్లాంటివో పనికిమాల పనులని ఈ సంఘం అనేది చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మధ్యకాలంలో స్త్రీ యొక్క పొజిషన్ చాలా నీచమైపోయింది. తర్వాత మెరుగుపడడం అనేది జరుగుతుంది. అది వేరే సంగతి. టోటల్గా అది డిఫరెంట్ విషయం. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మాలను పాటించాల్సిన
సమయంలో పాటించాల్సినవి పాటిస్తూ ఉంటే ఈ మనలో ఉన్న ఈ త్రిగుణాలన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి ఈ పాపాలు చేయకుండా ఉండడానికి, క్రూర కర్మలు చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నిత్యానిత్యములకు భేదము తెలుస్తుంది. నిత్యమేది, అనిత్యమేది. దానివల్ల ఏం జరుగుతుంది మనకి? వ్యామోహం అనేది ఉండదు. జ్ఞానం అనేది లభిస్తుంది. నువ్వు వ్యామోహం అనేది ఉంది అంటే నువ్వు ఎక్కడో దగ్గర బైండ్ అయిపోతావు. బైండ్ అయిపోతే నీకు జ్ఞానం ఎందుకు వస్తుంది? రాదు. నువ్వు ఫ్రీగా ఉంటేనే జ్ఞానం వస్తుంది. మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానం చేసుకుంటాము. ఇదే గురువునకు సర్వస్య శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు ఏమిటి? మన మనస్సు నిశ్చలంగా శాంతంగా ఉంచుకోవడమే. ఇవన్నీ మనం చెయ్యాలి అంటే మన మనస్సును నిలకడగా, నిశ్చలంగా అంటే నిలకడగా, శాంతంగా ఉంచుకోవాలి. అది రావాలి అంటే నువ్వు మెడిటేషన్ చేయాలి. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు చాలా విశిష్టమైనవి. ఎందుకనగా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ విధంగా మనల్ని మనం సెట్ చేసుకుంటామో, ఇది స్పిరిచువల్గా ఉండడం అనేది చెప్తున్నారు ఇక్కడ. ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలనేది ఇక్కడ చెబుతున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే మనల్ని మనము లోపల, అలాగే మనం చేసే పనులు బయట, మనం ఆ విధంగా ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా దీని వెనకాతల వచ్చేవి ఏంటంటే ఒకటి శాంతి, ఇంకొకటి అభిమాన రాహిత్యము, మరొకటి కీర్తి, ఆ తర్వాత తదుపరి మోక్షము. సో అవన్నీ మనకి కావాలంటే మనం ఇవన్నీ ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్ద గాని దూరదేశం గాని వెంబడించుచుండును. బాబా గారంట, భక్తుడు తమ ఇష్టం వచ్చినట్టు చోటునకు పోనిమ్ము, కానీ బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించని రూపంలో ఉంటూ ఉంటారు. ఈ దిగువ కథ దానికి ఉదాహరణ. అది బాబా గారిని ఆమోదించి రాత్రింబవళ్ళు ఆయన యొక్క నామస్మరణలోనే ఉంటే, ఒకవేళ ఏదైనా దూరదేశాలకు వెళ్తున్నా ఆ భక్తుడు, లేకపోతే ఏదైనా పని చేయడానికి వెళ్తున్నా కూడా ఆయనకన్నా ముందు ఈయన వెళ్ళిపోతారంట బాబా గారు. ఏదో ఒక రూపంలో, ఫోటో రూపంలో కావచ్చు, మరో రూపంలో కావచ్చు, మరో రూపంలో కావచ్చు. సో అందుకు నిదర్శనగా ఒక ఉదాహరణగా మనకు ఒక కథ చెప్తున్నారు. మనం ఇది రేపు చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. అందరూ కూడా సుఖాసనులకండి. ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టండి.